నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లిక్కర్ స్కామ్లో 2 కీలక పరిణామాలు. మరి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రణయ్ ప్రకాష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. మరోపక్క చూసుకున్నట్లయితే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు కారుమూరి సునీల్ కుమార్ సిట్ అధికారులకు లంచం ఇవ్వబోయారని, ఎవరైతే ఈ డీల్ కుదుర్చుకున్నారో, ఎవరైతే సిట్ అధికారుల దగ్గరికి వెళ్లారో ఆయనే దీన్ని ఒప్పుకోవడం. మరి మొత్తానికి ఈ స్కామ్ ఎక్కడి వరకు దారి తీస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. లిక్కర్ స్కామ్లో కొన్ని రోజుల నుంచి కూడా సిట్ అంత దూకుడుగా వ్యవహరించట్లేదు, దీన్ని కూడా సాగదీస్తున్నారని చెప్పి చాలామంది చెప్పారు. మరి ఈరోజు చూసుకున్నట్లయితే 2 కీలక పరిణామాలు. మరి ఈ కేసులో మీరే బహుశా కొన్ని వీడియోల్లో చెప్పారు, ఎప్పుడు ప్రణయ్ ప్రకాష్ని అదుపులోకి తీసుకుంటారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారని. మరి మొత్తానికి అరెస్ట్ జరిగింది. మరోపక్క చూసుకున్నట్లయితే కారుమూరి నాగేశ్వరరావు కొడుకు కారుమూరి సునీల్ కుమార్ పైన కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చడం, అంటే వాళ్ళ లాజిస్టిక్స్కి సంబంధం లేదన్నట్టుగా ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చే విధంగా ఇవ్వాలని సిట్ అధికారులకి ఆశ చూపడం. మరి ఎవరైతే ఆ డబ్బును తీసుకెళ్లారో ఆయనే ఒప్పుకోవడం. ఏంటంటారు ఈ కేసు? మరి ఎక్కడి వరకు దారితీస్తుందంటారు? ప్రణయ్ ప్రకాష్ అంత వచ్చేసింది, నెక్స్ట్ ఇంకెవరంటారు? ఏం చెప్తారు సార్? అంటే మరో మాజీ మంత్రి అరెస్ట్. ఇప్పుడు అరెస్ట్ అవ్వబోయే 3వ మాజీ మంత్రి. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్పై వచ్చినట్టున్నాడు. జోగి రమేష్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్పై వచ్చినట్టున్నాడు. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు కూడా అరెస్ట్. అంటే వీళ్ళే ఆ మద్యం ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఏంటి 13 రూపాయల నుంచి వీళ్ళ కోసమే 34 రూపాయలు పెంచాడని జగన్మోహన్ రెడ్డి ఒక్కో కేసుకి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మరి 2.5 రెట్లు పెంచాడు. అది 400 కోట్ల స్కామ్ అన్నారు. ఏది ఈ మొత్తం 13 జిల్లాల్లో వీళ్ళు తయారు చేసిన మద్యం డిస్టిలరీల నుంచి దుకాణాలకి చేర్చటం. దాంట్లో అటు ఉత్తరాంధ్ర, గోదావరి, ఈ కోస్తా ఈ కాంట్రాక్ట్ వీళ్ళది, కారుమూరి లాజిస్టిక్స్. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు లేకపోతే ఆయన కొడుకు వాళ్ళ వైసీపీ అభ్యర్థి ఏలూరు పార్లమెంట్ కారుమూరి సునీల్ కుమార్, ఆయన కోడల పేరు కూడా కీర్తి. ఎందుకంటే అతను ఎవరో సందీప్ అనే అతను చెప్పాడు. సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అనే అతను నేను 9 కోట్లు ఇచ్చాను అని మరి అతనే చెప్పిన దీంట్లో. ఈ కేసు నుంచి మమ్మల్ని తప్పించటానికి ఏదో లంచం ఇచ్చారని ఆ సిట్ అధికారి ఆయన కూడా ఇచ్చిన వాంగ్మూలం 25 లక్షలు పంపారంట అడ్వాన్స్గా. ఆ 25 లక్షలు తీసుకెళ్ళినాడు ఎవరతను మునికుమార్. వాడు ఇచ్చానని చెప్పి వాడు ఎత్తాడంట. వాడిని పట్టుకుంటే మీకు ఇచ్చానని చెప్పి నేనే తీసుకున్నానండి అని చెప్పి ఆ మునికుమార్ అనేవాడు చెప్పిన దీంట్లో ఇప్పుడు ఆ కారుమూరి సునీల్ ఏలూరు వైసీపీ అభ్యర్థి ఓడిపోయిన అతను ఎంపీగా, అతను మరి ఇప్పుడు సెక్షన్ 318(4) బిఎన్ఎస్ 318(4) అంటే ఎన్నేళ్ళు శిక్ష? ఊరికే చూసా 7 ఏళ్ళు. అంటే కారుమూరి కొడుక్కి 7 ఏళ్ళు జైలు శిక్ష తప్పదా? కారుమూరి నాగేశ్వరరావు లేకపోతే సునీల్ కుమార్ లేకపోతే ఆమె కీర్తి. అంటే ఇప్పుడు ఈ లాజిస్టిక్స్ వీళ్ళు మళ్ళీ సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చారంట. ఇప్పుడు జిల్లాకు ఒక వైసీపీ నాయకుడికి లేదా నియోజకవర్గానికి అక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యేకి సబ్ కాంట్రాక్ట్, అక్కడ వీళ్ళే ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంబటి లాజిస్టిక్స్ ఏ జిల్లా? గుంటూరు జిల్లా. ఇట్లా ఎవరు పడితే వాళ్ళు అనమాట. ఇప్పుడు అట్లాగే గుడ్ మార్నింగ్ అంటాడు ఆయన ఎవరు ధర్మవరం, గుడ్ మార్నింగ్ ధర్మవరం. కేతిరెడ్డి లాజిస్టిక్స్ చిత్తూరు, అక్కడ ఒక రెడ్ శాండల్ స్మగ్లర్ వీళ్ళ అభ్యర్థే వైసీపీ తరపున కట్టేసేసాడు విజయానంద రెడ్డో ఏదో. ఆయనకైతే అసలు నిఖిలానంద లాజిస్టిక్స్. వీళ్ళు సిట్ అక్కడికి కూడా వెళ్ళింది, తిరుపతిలో వెళ్ళి చిత్తూరు వెళ్ళి ఆ కార్యాలయాలన్నీ చూస్తే బయట పేరు ఒకటి, లోపల ఉన్నది ఒకటి. తీగ లాగితే డొంకంతా గదిలినట్టుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి వాళ్ళకి ఉన్న సంబంధాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ప్రణయ్ ప్రకాష్ ఇవాళ అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు ఈ కేసులో ఇది 17వ అరెస్ట్. ఇతని నంబర్ ఎంత? 52. అక్యూజ్డ్ 52 అనమాట. ఎక్కడ పట్టుకొచ్చారు? నేపాల్ దగ్గర దొరికాడంట. బార్డరే కదా, పారిపోవడానికి రెడీగా ఉన్నాడు. అటు దూకితే నేపాల్, టపకమని ఇట్లా ఆగారనమాట. అంటే అంతకుముందు ఎవడో థాయిలాండ్లో ఉన్నాడు, వాడిని కూడా పట్టుకొచ్చారు. థాయిలాండ్లో ఉండి అతను సుప్రీంకోర్టులో వేసాడు
ముందస్తు బెయిల్ కావాలని. సుప్రీంకోర్టు ఫైర్ అయింది. ఏమని? అసలు కసిరెడ్డి రాజుకు కూడా బెయిల్ ఇవ్వమంది. కసిరెడ్డి రాజు పాపం వాళ్ళ లాయర్లు అడిగారు ఏమంటే 9 నెలల నుంచి జైల్లో ఉన్నాడంటే ఇంకో 9 నెలలు ఉండొచ్చు అంది. 3,500 కోట్ల స్కామ్ ఇది. అసలు అతనే దీనికి ఆర్కిటెక్ట్ అంది. ఈ స్కామ్కి అతనే ఆర్కిటెక్ట్ అంటూ ఆ ముప్పిడి అవినాష్ రెడ్డి ఈ కేసిరెడ్డి రాజు తోడల్లుడిని 3 రోజుల్లో లొంగిపోమని వచ్చి లొంగిపోయాడు. ఎక్కడున్నాడు? థాయిలాండ్లో ఉన్నాడిని పట్టుకొచ్చారు. అంటే ఇప్పుడు ఇతను ఎవరు? ఈ తాడేపల్లి డెన్ ఇన్ఛార్జ్ ప్రణయ్ ప్రకాష్. మొత్తం అతనే అట్టపెట్టెలు, నోట్ల కట్టలు, ఎంత ఒక్కో పెట్టెకి 25 లక్షలు. అరే నోట్లు అనమాట. అంటే వీళ్ళు ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్, ప్రీ ప్లాన్డ్, గ్రేటర్ కాన్స్పిరసీ. ఫోన్పే లేదు, జీపే లేదు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎంత అనుకుంటున్నావు? దీంట్లో 1,00,000 కోట్లు మద్యం అమ్మితే 600 కోట్లు అంట. అంటే 94,400 కోట్లు. ఇది 99,400 కోట్లు క్యాషే. గమ్మత్తు చెప్పనా? అప్పుడు అసలు ఏమని కొన్ని వార్తలు కూడా చూశాను. తాడేపల్లి ప్యాలెస్లో అసలు నోట్ల కట్టలు లెక్క పెట్టడానికే పెద్ద ఈ కౌంటింగ్ మెషిన్లు ఒక 238 అన్నీ అన్నారు. అది నిజమో కాదో కానీ, అంటే ఇప్పుడు మరి ట్రక్కులతో కంటైనర్లతో ఈ డబ్బంతా అంటే కౌంటింగ్ మెషిన్లో లేకపోతే మరి నీకెట్లా? ఇప్పుడు అసలు డెన్లు, లేకపోతే ఇన్ఛార్జీలు, విలన్లు, నువ్వు సినిమాల్లో అయిన ఉంటావు, నువ్వు చూసావు అసలు డెన్ అంటే ఏంటో. ఇప్పుడు ఇది మన కళ్ళ ముందు కనపడిన దీంట్లో హైదరాబాదులో 7 డెన్లు అంట. ఏది? అక్కడ ఫిలిం నగర్ అపోలో దగ్గర ఒక డెన్, లేకపోతే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర ఒక డెన్, బంజారా హిల్స్లో ఒక డెన్, అత్తాపూర్లో ఒక డెన్. అత్తాపూర్ డెన్ దగ్గర ఈ అట్టపెట్టెలు లోపలికి వెళ్ళటం, బయటికి తీసుకురావడం, అర్ధరాత్రి కూడా డబ్బా పెట్టెలు వేయడం. ఆ గోలకి చుట్టుపక్కల వాళ్ళు ఏంటని నిలదీశారు. అప్పుడు చెప్పారు మాది లాజిస్టిక్స్. లాజిస్టిక్స్ అంటే వాళ్ళు ఏమనుకుంటారు? సిగ్మా లాజిస్టిక్స్ అని. అతను ఎవరు? ఆ తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఐఐటి. అసలు ఎటువంటి వాళ్ళని సెలెక్ట్ చేశాడో చూడు జగన్మోహన్ రెడ్డి కూడా. ఈ నోట్ల కట్టలు, ఈ లెక్క పెట్టడం, ఈ డెన్ ఇన్ఛార్జీలుగా ఖరగ్పూర్ ఐఐటీలో చదువుకున్న పిల్లలు. ఇప్పుడు వీడు కూడా అక్కడే. ఈ ప్రణయ్ ప్రకాష్, ఆ సైమన్. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో వాళ్ళని చదివిస్తే, అతను ఆ తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఖరగ్పూర్ ఐఐటి ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్కి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ మాట్లాడుతూ 5 దేశాల్లో 12 రాష్ట్రాల్లో నా వ్యాపారం అన్నాడు. వాళ్ళంతా పాపం పిల్లలు బిత్తరపోయి మాకు ఉద్యోగం అని అడిగితే ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి? డెన్ ఇన్ఛార్జ్, క్యాష్ హ్యాండ్లర్, క్యాష్ కొరియర్, కోఆర్డినేటర్, ఈ పోస్టులు అన్నమాట. వీళ్ళందరికీ ఇచ్చి ఈ విధంగా వంచారు ఒక రకంగా. ఎక్కడున్నాడు ఆ తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి? దుబాయ్ డెన్నా? అక్కడ ఒక పెద్ద లాజిస్టిక్స్ పెట్టాడు. అక్కడ నీకేంటంటే ట్రక్కర్ లాజిస్టిక్స్ అని బాగా వెల్ నోన్, అది వరల్డ్ వైడ్ ఒక కంపెనీ. దానికి ఒక అక్షరం మార్చారు, ట్రక్కర్ అనో ఏదో పెట్టేసేసి ఆ యూ ప్లేస్లో ఈ పెట్టి గోల్డెన్ వీసా అంట. అక్కడ వీళ్ళకి ఏది అసలు దుబాయ్లో వీళ్ళందరికీ గోల్డెన్ వీసాలు ఇప్పించి ఇప్పుడు వాళ్ళందరినీ పట్టు రావాలి. ఈ డబ్బంతా రికవరీ చేయాలి. చెవిరెడ్డి డబ్ అంటోంది. చెవిరెడ్డి గుండె డబ్ అంటున్నా. ఏది ఇప్పుడు కొడుకు పేరు ఎక్కడ చెబుతాడా? ఇప్పుడు ప్రణయ్ ప్రకాష్, ఇప్పుడు నేను, వెంకటేష్ నాయుడు, భాస్కర్ రెడ్డే కాదండి, మాతో పాటు మోహిత్ రెడ్డి కూడా ఉన్నాడు టాంజానియాలో ఒకే హోటల్లో. అతను కూడా మేమంతా అక్కడ తిరిగి ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్, లేకపోతే ఆ ఇనప శుద్ధి కర్మాగారం పెడదామని చూసాం. పలానా వెనుజులా వెళ్ళాం, పలానా అక్కడ కెన్యా వెళ్ళాం, జాంబియా కూడా వెళ్ళాం, జార్జియా. ఆ ప్రాంతాలన్నీ తిరిగిన వీళ్ళు ఇవాళ ప్రణయ్ ప్రకాష్
ఎవరిని పట్టిస్తాడు, నెక్స్ట్ అరెస్టు ఎవరిది జరుగుద్దన్న భయం. ఇవాళ ఏంటి, అసలు నువ్వు సిట్కే లంచం ఇవ్వాలని చూశారంటే ఆ కారుమూరి కొడుకు కానీ, అంటే మొత్తం వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఇది 3,500 కోట్ల స్కామ్ కాదమ్మా, 35,000 కోట్లు మనీ లాండరింగ్ ఉంది. రియల్ ఎస్టేట్లో పెట్టారు, హైదరాబాదులో కసిరెడ్డి రాజే చేశాడు, హాస్పిటల్స్లో పెట్టాడు, అతను సినిమాలు తీశాడు. అదే వాళ్ళ మిసెస్ పేరు మీద ఆరెట్టో హాస్పిటల్స్ ఏదో ఉంది, పైరెడ్డి దివ్యారెడ్డి ఎవరు ఉన్నారు ఆమె, ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అని అసలు వాళ్ళే సినిమాలు తీశారు. ఆ తర్వాత బాలాజీ గోవిందప్ప, అతను బెంగళూరులో రియల్ ఎస్టేట్, మైసూర్లో రియల్ ఎస్టేట్, ధనుంజయ రెడ్డి, సీఎంఓ మొత్తం ఇన్వాల్వ్ అవ్వటం కాదు, అసలు సీఎంఏ సూత్రధారి, జగన్మోహన్ రెడ్డి భార్య. ఈ కేసులో వీళ్ళంతా పావులే, పాత్రధారులు. ఈ కేసు వెనుక అసలు మాస్టర్ మైండ్ మిస్టర్ అండ్ మిసెస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. మనంగా చెప్పింది, సిట్ కాదు, మాణిక్యం ఠాగూరే చెప్పిన దీంట్లో ఆ గోల్డ్ పట్టించింది, బంగారం, మొత్తం బంగారమే కదా ఈ కేసులో. ఒక్కొక్క బ్రాండు ఇవాళ 200 కోట్ల బంగారం ఇచ్చిందని, 400 కోట్ల బంగారం ఇచ్చిందని ఆ రసీదులు పట్టించాయి. రుచిత జ్యువెలరీస్, లేకపోతే మహదేవప్ప జ్యువెలరీస్, తాయిల్ జ్యువెలరీస్, పద్మావతి జ్యువెలరీస్, ఇవన్నీ నీకు ఎక్కడ దొరికినాయి? వాసుదేవరెడ్డి కారులో దొరికినాయి, ఆ నానక్రామ్ కూడా విల్లాలో దొరికాయి. ఇవాళ బాలాజీ గోవిందప్ప ఆయన ఛాంబర్లో, భారతీ సిమెంట్స్లో దొరికిన ఈ సాక్ష్యాలు ఇవాళ టోటల్లీ ఫిక్స్డ్. ఈ కేసులో ఇంకా మిగతా వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తారు. ఏది, ఆ ముప్పిడి అవినాష్ రెడ్డి తమ్ముడు ఒకడు ఉన్నాడు, వాడు పారిపోయాడు, అభిషేక్ రెడ్డి ఏదో ఉంది, అమెరికాలో ఉన్నట్టున్నాడు. ఇట్లా ఆ దుబాయ్లో ఉన్న వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ బీజేపీ మాధవ్ ఇవాళ ప్రెస్ మీట్ నువ్వు చూసుంటావు. ఇప్పుడు బీజేపీ మొత్తం అన్ని జిల్లా కలెక్టరేట్లలో వినతి పత్రాలు ఇచ్చారు. ప్రధాన సూత్రధారి లిక్కర్ స్కామ్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. వాళ్ళ తెలుగుదేశం డిమాండ్, జనసేన డిమాండ్ కాదు, ఇవాళ బీజేపీయే దీన్ని తీసుకున్న. దీంట్లో ఇక జగన్మోహన్ రెడ్డి జైలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.